అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని జనాన్ని ఆపలేరు. గుంటూరులో జనసంద్రం అదే చాటి చెప్పింది. తిరుపతి లడ్డూపై విష ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రజల ముందు దోషులుగా దొరికిపోయాము అన్న ఫ్రస్ట్రేషన్ కూటమి నేతలను ఫ్రస్ట్రేషన్లోకి నెట్టేసింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నాలకు తెగబడుతోంది ఏపీలోని ఆటవిక పాలన. కూటమి హింసారాజ్యాన్ని నిశితంగా గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. కూటమి దుర్మార్గంపై కుతకుత ఉడుకుతున్నారు. కూటమి దుర్మార్గంపై సమర భేరీ మోగించడానికా అన్నట్లు గుంటూరులో జనం కదం తొక్కారు. పోలీసు ఆంక్షలను, కరకు లాఠీలను ఖాతరు చేయకుండా వేలాది మంది జనం తరలివచ్చారు. పిడికిళ్లు బిగించారు. ఇక కూటమికి నిద్ర లేకుండా చేస్తాము అని శపథం చేశారు. జంగల్ రాజ్పై జనాగ్రహం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మాజీ మంత్రి అంబటి రాంబాబును హతమార్చడానికి తెలుగుదేశం నాయకత్వం గూండాలను ఉసుగొల్పిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు పాలకపక్ష ఎమ్మెల్యేనే గూండాలను వెంటేసుకొని వచ్చి బండ బూతులు తిడుతూ విధ్వంసకాండలకు తెగబడిన దుర్మార్గాన్ని యావత్ దేశం చూసింది. ఆయుధాలతో వచ్చి భయానక వాతావరణం సృష్టించి హింసాయుత దాడులతో పేట్రేగిపోయిన గూండాలకు పకడ్బందీ భద్రత కల్పించిన పోలీసులు గూండాల దాడిలో బాధితులైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన అశేష జనవాహినిని అడ్డుకోవడానికి నిబంధనలకు పాతరేశారు. గుంటూరు నగరాన్నే ఆంక్షల చట్రంలో ఇమిడ్చారు. అయితే జనం డోంట్ కేర్ అన్నారు. వింటున్నావా ఈ జన హోరును చంద్రబాబు? కనబడుతోందా ఈ జన సునామీ పవన్ కళ్యాణ్? రెడ్ బుక్ పాలనపై నిప్పులు చెరుగుతూ కదం తొక్కుతున్న జన నినాదాన్ని ఆలకించావా లోకేష్? మీ ముగ్గురే కాదు, చరిత్రలో మీలాంటి ఎందరో నియంతలను ఈ జనమే లాగి తన్ని కాలగర్భంలో కలిపేశారు. మీలాంటి నియంత పాలకులను తరిమి తరిమి కొట్టింది ఈ జనమే. మీరు, మీ పచ్చ గూండాలు, మీ కనుసన్నల్లో పనిచేసే కొంతమంది పచ్చ పోలీసులు, ఆ పోలీసుల చేతుల్లోని లాఠీలు, మీరిచ్చిన అధికారంతో వారడ్డంగా పెట్టిన బ్యారికేడ్లు, గుంటూరు నగరంలోకి వచ్చారో కబడ్దార్ అంటూ మీ పోలీసుల చేత మీరు ఇప్పించిన నోటీసులు, అర్ధరాత్రి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి వచ్చే రోజున మీరు గుంటూరులోకి వస్తే చర్యలు తప్పవని చేసిన బెదిరింపులు, వీటిల్లో ఏ ఒక్కదాన్ని జనం ఖాతరు చేయలేదు. దీని అర్థం ఏంటో మీ కూటమి నేతలకు అర్థమవుతుందా? రెడ్ బుక్ రాజ్యాంగ అమల్లోకి తెచ్చి మీరు అత్యంత దుర్మార్గంగా ఏపీలో స్థాపించిన జంగిల్ రాజ్ పై జనం మోగించిన విప్లవ శంఖారావమే ఇది. కూటమి పాలనపై ఇదే సమర భేరి. జనం కోసమే పుట్టినవాడా 2024లో ఏపీ ప్రజలు మీ కూటమికి ఇచ్చింది 5 ఏళ్ల పాటు అంబేద్కర్ రాజ్యాంగానికి అనుగుణంగా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ పాలించమని. అంతేకాని మీకు నచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చి హింసా రాజ్యాన్ని నడపటానికి కాదు. ఇప్పటికీ మీ తీరు మారకపోతే జంగిల్ రాజును తీసుకువెళ్లి అమరావతి పక్కనే ఉన్న కృష్ణానదిలో కలిపేస్తామని జనం చేసిన హెచ్చరికే ఈ జన హోరు. అడుగడుగునా పోలీసులను మోహరించిన, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి జనాన్ని వెక్కిరించిన, గుంటూరు నగరంలోకి వచ్చే దారులే కాదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చే దారికి అడ్డు పెట్టి జనాన్ని రాకుండా చేద్దామనుకున్న మీ కుయుక్తులు జనం ముందు పటాపంచలైపోయాయి. నా పెద్ద కొడుకు జగనంటాడు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. అయినా ఎంతకు తెగించారు మీరు? మీ కుట్రలు భగ్నం అయ్యాయని, మీ నిజస్వరూపం బట్టబయలైందని, జనం ముందు దోషులుగా దొరికిపోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబునే హతమార్చాలని చూడటం ఎంత దుర్మార్గం! మీ ఎమ్మెల్యే గల్లా మాధవి మేం దాడి చేస్తాం అంటూ ఉరిమారు. దాడి చేసింది మేమే అన్నారు.
అవసరమైతే మళ్ళీ దాడులు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై మీరు పంపించిన మీ ఎమ్మెల్యే తెచ్చుకొని వచ్చిన మీ పచ్చ గూండాలు చేసిన దాడి మీ కూటమి ఆత్మహత్య సదృశ్యమే. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు పాతరేసి హింసను ఎగదొయ్యాలన్న కూటమి ఆలోచన పట్ల జనం ఆగ్రహంగా ఉన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన తర్వాత మరో మంత్రి జోగి రమేష్ ఇంటిపైన మీ మూకలు ఇవే దాడులు చేశాయి. పెట్రోల్ బాంబులు వేసి మంటలు రాజేశారు. కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాంబులతో పచ్చ క్యాడర్ హింసోన్మాదంతో పేటరేగిపోతూ ఉంటే మౌనంగా చూస్తూ ఉండిపోయిన మీ పోలీసులను జనం చూశారు. గంటల తరబడి హింసాకాండ కొనసాగుతూనే ఉంటే మీ డీజీపీ, మీ చీఫ్ సెక్రటరీలు కూల్ గా తమ ఛాంబర్లలో చోద్యం చూస్తూ ఉండిపోవటాన్ని జనం గమనించారు. హింస రాజేసిన మీ శ్రేణులను వారించాల్సింది పోయి మరింతగా రెచ్చగొడుతున్న పచ్చ పార్టీ నేతల తీరును జనం పరిశీలిస్తూనే ఉన్నారు. అందుకే మీ దుర్మార్గ దాడిలో ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకున్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనగానే దానికి సంఘీభావం చెప్పటంతో పాటే మీపై శంఖారావం పూరించటానికి ఈ జనసంద్రం ఇలా ఉప్పెనలా ఎగసిపడింది. నా పలుకు పార జగనన్నాడు ఓ కూలి, నా పాడి పంట జగనన్నాడు ఓ రైతు. సాగర హోరుని, జనం జోరుని ఆపటం మీ తరం కాదు, అది కొన్ని తరాలుగా నిరూపితమవుతూనే ఉంది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవటం చేత కాని మీ కూటమి నేతలకు ఒక హెచ్చరిక ఇవ్వటానికే జనం ఇలా వచ్చారు. మీ పాలనకి మహా అయితే మరో 3 ఏళ్ల ఆయుష్ మాత్రమే ఉందని గుర్తుంచుకోండి. ఇప్పటిదాకా జంగిల్ రాజు నడిపారు. ఇప్పటికైనా చేసిన తప్పులు దిద్దుకొని మిగతా 3 ఏళ్లైనా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసుకునే ఆలోచన చేస్తే మీకే మంచిది. లేదంటే ఈ జనాగ్రహమే అగ్ని జ్వాలగా మారి రానున్న ఎన్నికల్లో మీ కూటమిని నిలువునా దహించి వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అంబటి రాంబాబు ఇంటిపై మీరు రాజేసిన మంటలే మీ కూటమిని కూకటి వేళ్లతో దగ్ధం చేయటం ఖాయం. మంచి పాలన చేస్తారన్న నమ్మకంతో పట్టం కడితే మీరు హింసారాజ్యాన్నిచ్చారు. అందుకే జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంగిల్ రాజును అంతమొందిస్తాం సుమా అని హెచ్చరించటానికి ఇలా వచ్చారు. తస్మాత్ జాగ్రత్త. జనం బాటనే పట్టిన వాడా పేదెవరు, నిన్న పేదెవరు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా హత్యా రాజకీయాలతోనే ముందుకు సాగుతున్నారు. విధ్వంస కాండలు, హింసాయుత ఘటనలతో రెచ్చిపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నదే లేకుండా చెయ్యాలి అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాన్ని అప్రతిష్ట పాలు చెయ్యాలి అని చంద్రబాబు నాయుడు పన్నిన విష కుట్ర భగ్నమైంది. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు కొవ్వెక్కి చేసిన దుష్ప్రచారాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరిపిన సిబిఐ నివేదికే కొట్టిపారేసింది. లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవలేదు అని, కొవ్వు కలిసింది కూటమి నేతల రాజకీయాల్లోనే అని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇలా అడ్డంగా దొరికిపోవడంతోనే బాబు ఫ్రస్ట్రేషన్లో పడిపోయి హింసాయుత దాడులను ఆశ్రయించింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. తిరుపతి లడ్డూపై తానాడిన ఘోరమైన అబద్ధాన్ని, విష ప్రచారాన్ని సిబిఐ నివేదికే కొట్టిపారేయటంతో చంద్రబాబుకు షాక్ కొట్టినంత పనయ్యింది. ఏడాదికి పైగా తానాడిన అబద్ధాలు బద్దలైపోవటంతో జనం ముందు తాను అడ్డంగా దొరికిపోయానన్న ఆక్రోశం చంద్రబాబును అసహనంలోకి నెట్టేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన సిబిఐ సిట్ నిజాలు చెప్పడంతో చంద్రబాబు దొరికిపోయారు. దీంతో ఇప్పుడు మరో విచారణ కమిషన్ వేయాలని చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అంటే దేశంలో సర్వోన్నత న్యాయస్థానం అధికారాన్ని కూడా చంద్రబాబు ధిక్కరించాలని చూస్తున్నారన్నమాట. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాను చేసిన ఆరోపణలకు అనుగుణంగా నివేదిక ఇచ్చే వరకు ఎలాంటి దర్యాప్తు నివేదికలను నమ్మనని చంద్రబాబు ఒట్టు పెట్టుకున్నట్లుందని సెటైర్లు పడుతున్నాయి. చంద్రబాబు మొదటిసారి లడ్డూపై అబద్ధం ఆడిన వెంటనే దానికి వత్తాసు పలికి దుర్గగుడి మెట్లు కింద నుంచి పైకి కడిగిన షోమ్యాన్ పవన్ కళ్యాణ్ కూడా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. చంద్రబాబుతో పాటు తాను కూడా బోన్లో నిలబడాల్సి రావడంతో ఆయనకు ఏమీ పాల్పోవటం లేదు. దీనికి తోడు చంద్రబాబు తానాడిన అబద్ధాలపై సిబిఐ నివేదిక నిగ్గు తేల్చిన వైనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలోకి సమర్థవంతంగా తీసుకువెళ్తోంది. తమ పార్టీ నేతలు మాత్రం తాను చంద్రబాబు ఆడిన అబద్ధాలను కవర్ చేసేలా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో పవన్ కు మండుకొచ్చింది. అందుకే తమ పార్టీ నేతల భేటీలో అన్నీ నేనే మాట్లాడితే ఇక మీరెందుకు అని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తన సోదరుడు నాగబాబు పైన కోపం తెచ్చుకొని కుతకుతలాడిపోయారు. ఆ కోపంలోనే సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు.
ఈ ఫ్రస్ట్రేషన్ లోనే బాబు అండ్ కో ప్రజల దృష్టిని సిబిఐ నివేదిక నుంచి దృష్టి మళ్లించడానికి హింసాయుత దాడులతో ప్రకంపనలు సృష్టించే కుట్రకు తెగబడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చిత్రం ఏంటంటే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన రోజున నగర వీధుల గుండా గూండాలు కర్రలు రాడ్లు పట్టుకొని వస్తూ ఉంటే ఎక్కడా వారిని పోలీసులు అడ్డుకోలేదు. హింసను ఆపే ప్రయత్నం చేయలేదు. గంటల తరబడి పచ్చ గూండాలు హింసాయుత దాడులతో విధ్వంసాలు సృష్టించి వెళ్లినా పోలీసులు పచ్చ పాపులపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు బాధితుడైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే మాత్రం జగన్ పర్యటనకు జనం రావటానికి వీల్లేదనుకున్న కూటమి నేతలు పోలీసులకు ఇవ్వాల్సిన ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు వాటిని అమలు చేశారు. అడుక్కో పోలీసును గుంటూరులో మోహరించారు. నిజానికి ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులను అంబటి ఇంటిపై దాడికి పచ్చగుండాలు వస్తున్నప్పుడు పెట్టుంటే హింసే జరిగేది కాదు. ఇప్పుడు పెట్టిన బ్యారికేడ్లేవో అప్పుడే పెట్టుంటే అసలు దాడులకు అవకాశమే ఉండేది కాదు. అప్పుడేమో నో పోలీస్, ఇప్పుడేమో పోలీస్ ఓవర్ యాక్షన్. అంతా శాంతియుతంగా పరిపాలన చేస్తే చాలా బాగుండేది. కానీ ఇవాళ దుర్మార్గంగా నీచంగా పోలీసులను అడ్డుపెట్టి ఇదే పోలీసులను గనక ఆ రోజు అంబటి రాంబాబు గారి ఇంటి మీద దగ్గర పెట్టుంటే జగన్ గారి కోసం పెట్టినంతమంది జనాలు సగం మందిని పోలీసులు అక్కడ పెట్టినా కనీసం గొడవలు జరిగేవి కాదు, ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ జగన్ గారు పరామర్శకు వచ్చాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఇవన్నీ వదిలేసి రాష్ట్రంలో పాలనంతా గాలికి వదిలేసి ఇవాళ చేస్తున్న దుశ్చర్యలందరూ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. తగుబుద్ధి ఖచ్చితంగా చెప్తారండి. అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడింది టీడీపీ గూండాలు. అంబటి రాంబాబు ఇంటిని టార్గెట్ చేసుకుని ఆయుధాలతో తరలి వచ్చింది టీడీపీ గూండాలు. అంబటి ఇంటిపై పోలీసుల సాక్షిగా విధ్వంసం సృష్టించింది టీడీపీ రౌడీలు. అంబటి రాంబాబును బండ బూతులు తిడుతూ దాడికి ఉరికింది టీడీపీ రాక్షసులు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులపైన దాడికి ప్రయత్నించింది టీడీపీ కార్యకర్తలే. మరి పోలీసులు ఏం చేశారు? టీడీపీ గూండాలపై కదా కేసులు పెట్టాల్సింది. పోలీసులు మాత్రం అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. ఇది జంగిల్ రాజ్ లోని ఖాకీ న్యాయం. మొదటిసారి ఎమ్మెల్యే అయిన లోకేష్ అధికారం తెచ్చిన మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాకపోతే ఈ అధికారం కలకాలం ఉండదన్న వాస్తవాన్ని లోకేష్ గుర్తించాలని ఆయన అంటున్నారు. లోకేష్ ఆదేశాలతో రెచ్చిపోయి విధ్వంసాలకు తెగబడే పచ్చ నేతలు కూడా వాస్తవాన్ని గమనించుకోకపోతే భవిష్యత్తులో కష్టాల్లో పట్టడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. కొత్త బెచ్చగాడు పొద్దారగడని లోకేష్ కి అధికారం చేపట్టేసరికి ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు నెత్తికొచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే అధికార మతంలో చాలా విషయాలు తెలియట్లా. ఇప్పటికీ ఆల్రెడీ గుచ్చుకోవాల్సిన వరకు గుచ్చుకుంది. ఇప్పుడు గానీ ఎలక్షన్కి వెళ్తే 10వ పరకు వచ్చే పరిస్థితికి వచ్చేశారు. ఇక ఈ 10 పరకు కూడా అవసరం లేదనుకునే స్థితికి ఏమన్నారంటే ప్రజలు మనకెటు ఓటేయరు, అవకాశం వచ్చింది 5 ఏళ్లు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, అవకాశం ఉన్నంత వరకు పోగేసుకుందాం, అవసరం ఉన్నంత వరకు కొడదాం, తిడదాం, నరుకుదాం, చంపుదాం, ఇదే కాన్సెప్ట్లో ఎదురుకెళ్తా ఉన్నారు. కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే రేపు భవిష్యత్తు ఏంటి? ఇవాళ మీరు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎదరికి తీసుకెళ్తా ఉన్నారు. కానీ వాళ్ళ కేసులు అయితే వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ కార్యకర్తలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబునే టార్గెట్ చేసుకోవటానికి కూడా కారణాలున్నాయి. చంద్రబాబు నాయుడు కూటమి వైఫల్యాలను ఎండగట్టడంలో అంబటి ముందు వరుసలో ఉంటారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విష ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. అందుకే అంబటి రాంబాబు గొంతునే నొక్కేయాలని కూటమి పెద్దలు కుట్ర చేసి ఉండొచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాంబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన మారుతా ఉన్నాడు. నోరు ఎత్తకం చేయాలా రాష్ట్రంలో? అంబటి రాంబాబు నోరు మూస్తే అందరూ మూస్తారని చెప్పేసి రాంబాబు గారు నోరు మూయాలని ప్రయత్నం చేశారు. మామూలుగా సార్ పెట్రోల్ బాంబులు తెచ్చారు. వాళ్ళు బీరు బాటిల్లో పెట్రోల్ కలిపి మీదేస్తా ఉన్నారు. లోపల 50 మంది ఉన్న తాళాలు వేశారు పోలీసు వాళ్ళు కొడతా ఉన్నారు. పోలీసులు చూస్తా ఉన్నారు. స్వయంగా పోలీసులు కర్రలు ఇచ్చారు. మమ్మల్ని కొట్టే కుర్రోళ్ళు కింద పడేసి కొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తా ఉన్నారు. ఏం దారుణం సార్ ఇది? ఎల్లకాల అధికారం ఉంటుందా? ఎమ్మెల్యే గారు గల్లా మాది ఎల్లకాల అధికారం ఉంటుందా? నీ భర్త చేసిన పని మామూలు విషయం కాదు. స్వయంగా ఆఫీసులో వచ్చి రాంబాబు గారిని కొట్టండి నా కొడుకుని చెప్పంటా ఉన్నాడు. అడ్డం వచ్చిన కార్యకర్తను పెద్ద కర్రలతో కొట్టించాడు. ఏం సార్ ఈ దారుణం ఇది? గుంటూరు నగరానికి తరలి వచ్చిన జన సంద్రాన్ని చూసి కూటమి నేతల గుండెల్లో సైకిళ్లు పరిగెడుతున్నాయి. కూటమి పాలన పట్ల ప్రజల్లో పెళ్లుబుకుతున్న వ్యతిరేకతకు ఇది తిరుగులేని నిదర్శనమని నిఘా విభాగాలు చంద్రబాబుకే నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం.
లడ్డూలో కొవ్వుందని అబద్ధం ఆడి ఓ తప్పు చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి తప్పులపై తప్పులు చేస్తున్నారు చంద్రబాబు. బాబు ఏ తప్పు చేసినా దానికి జై కొడుతున్నారు పవన్ కళ్యాణ్. తనకి చంద్రబాబుకి జై కొట్టడం లేదని జనసేన ఎమ్మెల్యేలపై రుసరుసలాడారు పవన్. జనం అన్నీ గమనిస్తున్నారు. కూటమి పాలనలో 20 నెలలు నిండిపోయింది. ఇక 3 ఏళ్ల పాటే వారు అధికారంలో ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కూటమి నేతల తీరు చూస్తూ ఉంటే ఎల్లకాలం తామే అధికారంలో ఉంటాము అన్న భ్రమలో ఉన్నట్లు కనపడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి అమానుష దాడులతో బ్లడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో జంగిల్ రాజును ఆవిష్కరించిన బాబు అన్కో తాము చేసిన పాపాలకు, నేరాలకు చట్ట ప్రకారం మూల్యం చెల్లించుకోక తప్పదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకొని రాజ్యాంగానికి తూట్లు పొడిచిన నేతలు, వారికి కొమ్ము కాసిన అధికారులు కూడా రేపన్న రోజున బోనులో నిలబడక తప్పదు అని ఆయన అంటున్నారు. కూటమి పాలకులు, వారి కనుసన్నల్లో ఏకపక్షంగా వ్యవహరించే పోలీసులు గుంటూరులో ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని ఆంక్షలు విధించినా జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వచ్చి పచ్చగూండాలు దాడి చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని సందర్శించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాక్షసుల దాడిలో అంబటి ఇల్లు, ఆఫీసు ధ్వంసమైన తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కుట్రలో పోలీసులు భాగస్వాములు అయ్యారన్నది స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. అంబటి నివాసానికి అల్లంత దూరంలోనే డీజీపీ, ఎస్పీ కార్యాలయాలు ఉన్నా సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 1 గంట వరకు పచ్చగూండాలు దాడి చేయటమే దానికి నిదర్శనం అన్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు? ఏకంగా గుంటూరు సిటీలో, గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు, ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతపేట దూరంలో ఉంది. ఎంతమంది డిఎస్పీ లేరు, ఎంతమంది సిఐ లేరు. డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది. ఇక్కడ నుంచి కూతపేట దూరంలో మంగళగిరి, అక్కడ బెటాలియన్ ఉంది. కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు, ఇంటెలిజెన్స్ డీజీకి, చీఫ్ సెక్రటరీకి, ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి, ఐజీకి, ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన గుండాలను, వారిని రెచ్చగొట్టి దాడి చేయించిన ఎమ్మెల్యే గల్లా మాధవిని వదిలిపెట్టి బాధితుడైన అంబటి రాంబాబును అరెస్టు చేయటం ఏంటని జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. రాంబాబును 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబును? ఎందుకయ్యా రాంబాబును అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడంట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు అన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు అన్న ఇంటికి వచ్చి రాంబాబు అన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలపలేదని కేంద్ర సంస్థలు క్లీన్ చిట్ ఇచ్చిన చంద్రబాబు విష ప్రచారం ఆపటం లేదని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. దాన్ని ప్రశ్నిస్తే మాత్రం దాడులు చేస్తున్నారని విమర్శించారు. నేను అడుగుతా ఉన్నా, తప్పు ఒకవేళ చేసుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చలేదు? ఒకవేళ తప్పు చేసినట్టు ఒక ఆధారాలుంటే, తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది, ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళ పేర్లు కూడా ఛార్జ్ షీట్లో పెట్టకుండా, వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తా ఉంది. ఎన్డీడీబీ ల్యాబు, ఎన్డీఆర్ఐ ల్యాబు, ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి. అధికారం చేతుల్లో ఉంది కదా అని ఎంత హింస రాజేసినా తమనేం చేయలేరని విర్రవీగే కూటమి నేతలు, వారికి చట్ట విరుద్ధంగా కొమ్ము కాస్తూ రాజ్యాంగపు విలువలకు విరుద్ధంగా విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులు
రాజకీయ హింసోన్మాదుల చేతుల్లో ఆయుధంగా మారిన పోలీసులకు జగన్మోహన్ రెడ్డి గట్టి హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గీత దాటి హింసకు పాల్పడ్డ వారిని బోనులో నిలబెట్టి చట్ట ప్రకారం శిక్షించి తీరతామని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను, ఆయన కొడుకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్న ఆయన పార్టీ ఇతర పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను, ఆయనకు కొమ్ము కాస్తా ఉన్న ఇలాంటి పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, ఎల్లకాలం ఇలా అన్యాయం చేస్తా ఉంటే మాత్రం ఎప్పుడూ కూడా దేవుడు చూస్తూ ఊరుకోవడానికి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మొట్టికాయలు పడతాయి. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీలు వేస్తాము, వడ్డీతో సహా చెల్లిస్తారు అని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందరినీ కూడా బోన్లలో నిలబెడతాము, సాక్ష్యాలు ఆధారాలతో సహా యూనిఫామ్లు ఒక్కొక్కరికి కూడా ఇప్పించి వీళ్ళందరితో పాటు ఈ కాన్స్పిరసీలో భాగమైన ఇతర రాజకీయ నాయకులు ఎవరైతే చేసినారో వాళ్ళందరినీ కూడా బొక్కలో పెట్టి న్యాయం జరిగేట్టుగా వడ్డీతో సహా వీళ్ళంతా కూడా చెల్లించే పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. విష ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు ప్రజలకు దేవుడికి క్షమాపణలు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం కూడా లేకుండా దొరికిన తర్వాత కూడా ముగ్గురు నేతలు అదే విష ప్రచారాన్ని కొనసాగించడం దిగజారుడు రాజకీయమే అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి కుట్రలపై ఎందాకైనా పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరిగితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ పిలుపును కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా వెనకడుగు వేయము, ఇంకా అడుగులు వేగంగా కూడా పడతాయి. ఇలాంటివి గన ఆగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ ఇస్తూ చెప్తా ఉన్నాము. ఇష్యూస్ పెద్ద అవుతాయి. ఢిల్లీ లెవెల్లో కూడా ఎన్హెచ్ఆర్సీకి కూడా రిపోర్ట్ కూడా కంప్లైంట్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. కోర్టుల తలుపులు తడతాము. సుప్రీంకోర్టులలో కూడా జరుగుతూ ఉన్న అన్యాయం గురించి కూడా చెప్పే కార్యక్రమం చేస్తాము. అన్ని రకాలుగా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా చేస్తే భయపడతారు అని చంద్రబాబు నాయుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖుడు అని చెప్తా ఉన్నాను. బంతి ఎంత బలంగా నేలకేసి కొడితే బంతి అంత బలంగా 4 ఇంతల వేగంతో పైకి లేస్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 4 ఇంతల వేగంతో ఇంకా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కూపటి వేలతో సహా పెకిలించి వేసే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉందంటే తాను చెప్పిన విధంగా నివేదిక ఇచ్చేదాకా లడ్డూపై అడ్డగోలు దర్యాప్తులు తానే చేయించాలని ఆయన భావిస్తున్నట్లుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.